ఖమ్మంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 17 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఇక ఖమ్మంలో బోని కొట్టబోతున్నామని, ఊహించని ఫలితాలు చూడబోతున్నామని వినోద్రావు ధీమా వ్యక్తం చేశారు. 400 పైచిలుకు స్థానాలు సాధించబోతున్నామని, వాటిలో ఖమ్మం స్థానం ఒకటని, టికెట్ ఆశించి భంగపడ్డ వారు కూడా ఊహించని విధంగా నా గెలుపు కోసం పనిచేస్తున్నారన్నారు. హ్యాట్రిక్ పీఎంగా మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారని, భారత్ అంటే మోడీ, మోడీ అంటే భారత్ అని ప్రపంచ దేశాలు గుర్తించాయని ఆయన తెలిపారు. తరుణంలో ఖమ్మం ప్రజలు ముందుంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఒక కొత్త చరిత్రకి నాంది పడుతుంది. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో వారు ఏదైతే ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు కావాలని వారి ఇచ్చే మాటలు తప్పని మాటలు కావాలని కోరుకుంటారో, నరేంద్ర మోడీ గారు లాంటి మోడీ గ్యారంటీ లాంటిది వారి నోరు నుంచి వస్తారో అట్లాంటి నాయకుడి కింద సైనికులకి వారు పూర్తి ఆశీర్వాదాలు, వారు మద్దతు ఇస్తారు. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నామమే, వారు చేస్తున్న రామరాజ్యమే, వారు నడిపిస్తున్న సువర్ణ కాలంలో మేము కూడా ఉండాలని, మా ఖమ్మం కూడా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వారి ఆశీర్వాదాలతోటి ఈ 400 పైచులుకున్న నరేంద్ర మోడీ గారి బస్సులో మాది కూడా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. మేము విశ్వసిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన చేసే తరుణంలో ఖమ్మం ప్రజలు ముందుంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఒక కొత్త చరిత్రకి